అంటే అర్హర్ వీరమల్లు షూటింగ్ అవుతున్నప్పుడే క్రిష్ గారికి చాలా లేట్ అవుతుంది అన్నట్టు ఆ మూవీని ఆపేసి మరి ఈ ఘాటి మూవీని ఏదో షూట్ చేసేద్దాం అక్కడ లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ ఏదో చేసేస్తా అన్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో అర్హర్ వీరమల్లు కొంచెం పర్లేదేమో అనిపించింది దీనికన్నా. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. మూవీ వచ్చేసి ఘాటి. అసలు సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు చూడొచ్చు అనుకున్నప్పుడు సెకండ్ హాఫ్ ఏంటో మరి సడన్ గా ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. సినిమా ఏంట్రా ఇంత దారుణంగా తయారైంది. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి అసలు రెండింటికి సింకే లేదే అన్నట్టు అనిపించింది. మూవీ అయితే యావరేజ్ అవ్వండి. పెద్ద మూవీ గురించి మాట్లాడుకోవడానికి ఏమున్నాయి అని అంటే కొన్ని పాయింట్స్ చెప్పాలంటే ఇప్పుడు మూవీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చిన్న డైరెక్టర్లు ఇప్పుడు వచ్చిన కొత్త డైరెక్టర్లు కూడా సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కన్వర్జేషన్ అంటూ ఒక సీన్ అంటూ పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళు ఏంటంటే క్రిష్ జాగర్లమూడి గారంటే పెద్ద డైరెక్టర్ అంటే మరీ పెద్ద డైరెక్టరే కాదు, పెద్ద డైరెక్టర్ లిస్ట్ లో ఉన్నప్పుడు క్రిష్ గారు మీరు వేదం ఇలాంటి మంచి సినిమాలు ఇచ్చినప్పుడు మీరు ఘాటి అని గంజాయి గురించి ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి ఇవన్నీ చెప్పే ముందు ఒక సాంగ్స్ ద్వారా మీరు లిరిక్స్ ద్వారా జనాలకు అర్థమయ్యేటట్టు చేయడం అనేది వెరీ రాంగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఒక సీన్ లేదా ఒక కన్వర్జేషన్ ద్వారా మీరు అర్థమయ్యేటట్టు చెప్తే జనాలకు అర్థమవుతుంది. అంతేగాని ఇలా లిరిక్స్ ద్వారా అర్థం చెప్పేస్తాను లిరిక్స్ తోనే అందరు అర్థం చేసేసుకోవాలంటే ఏం అవ్వదు పనులు. ఎందుకంటే చిన్న డైరెక్టర్లు ఇప్పుడు ఒక కన్వర్జేషన్ ఒక సీన్ తీసుకొని చెప్తారు. ఇప్పుడు ఏదైనా ఒక మూవీ కానీ ఇది తన స్టోరీ తనది ఇది అని చెప్పి కన్వర్జేషన్ చూపిస్తే బాగుంటుంది. కానీ ఆయన గ్రేట్ అతను గ్రేట్ అనేసి ఒక లైన్ లో మనం ఏదో ఒక పాటలో చెప్పేస్తే అవ్వదు కదా, క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది. అందుకని చెప్పి ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్, సెకండ్ హాఫ్ వచ్చేసరికి తరకనొప్పి వచ్చేసింది. అసలు థియేటర్లో ఎందుకున్నాం బయటకు వెళ్ళిపోతే బాగుంటుందేమో అనిపించింది. ఒకసారి నిద్ర వచ్చేస్తుంది అనమాట సెకండ్ హాఫ్ కి. కానీ ఇంకా అనుష్క గారి యాక్టింగ్ గురించి చూసుకుంటే ఆ ఎలివేషన్ సీన్స్ ఎంట్రీ సీన్స్ అంతా ఏదో తీశారు. బాగా పెట్రోల్ కిను తగలబెట్టడానికి ఫైర్ కి కొంచెం ఖర్చు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి సింక్ లేకుండా అయిపోయింది. ఆ మ్యూజిక్ ఆ పాటలు ఎందుకు వస్తాయి తెలియదు. ఆ పాటలు ఆ మూవీకిను పాటలకు సంబంధం లేదన్నట్టు సీన్ కి దానికి సంబంధం లేదన్నట్టు పాటలు వచ్చే పాటలు వస్తానే ఉంటాయి. అసలు ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీకి 5 లో 3 ఇచ్చినా ఎక్కువే అనుకుంటాను. 2 నా రేటింగ్ అయితే 2 ఈ మూవీకి, ఇంతకు మించి. కానీ నేనైతే చెప్తున్నాను ఇది నా ఒపీనియన్ కాబట్టి మీరు కూడా సినిమా చూడండి, సినిమాకి వెళ్ళి సినిమా చూడండి. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా ఎవరైనా సినిమా చూస్తుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ ఒకలా ఉండదు కాబట్టి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి సినిమా వెళ్ళి చూడండి. ఎందుకంటే చిన్న సినిమాలు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. చిన్న సినిమా అంటే ఏంటి బ్రో పెద్ద డైరెక్టర్ పెద్ద హీరోయినే కదా అని అంటే మరి చిన్న సినిమా అనుకునే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి మనం వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళి చిన్న సినిమాలు కూడా మనం సపోర్ట్ చేయాలి. అప్పుడే కదా థియేటర్లకి జనాలు వస్తారు. లేకపోతే మళ్ళీ ప్రొడ్యూసర్లు అందరు కలిసి ఈ సినిమాకి ఘాటి అని కాకుండా ఘాట్ రోడ్ అని పేరు పెట్టాల్సిందే, బాగుంటుంది.